చూస్తున్నాం. అనకాపల్లి జిల్లాలో అవినీతి బట్టబయలైంది. వీఆర్ఓ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. బుచ్చేపేట మండలం పి భీమవరం గ్రామానికి చెందిన వీఆర్ఓ శంకర్రావు ఒక రైతుకు చెందిన 3 ఎకరాల భూమి మ్యూటేషన్ విషయంలో లంచం డిమాండ్ చేశాడు. రీసర్వేలో ఆ భూమి వేరొకరి పేరుతో నమోదైందని చెప్పిన వీఆర్ఓ దాన్ని సరిచేయాలంటే 3 లక్షల రూపాయలు ఖర్చవుతాయని రైతుతో బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్ గా ₹1,50,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధిత రైతు అవినీతి నిరోధక శాఖ అధికారిని ఆశ్రయించాడు. ఈ రోజు ఏప్రిల్ 20, 2026న పి భీమవరం సచివాలయం వద్ద రైతు డబ్బులిస్తుండగా ముందుగానే పథకం ప్రకారం వేచి చూసిన ఏసీబీ అధికారులు వీఆర్ఓ శంకర్రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచంగా తీసుకున్న ₹1,50,000 అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడిని విచారణకు తరలించారు. మన యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున హర్షిత నేను డిఎస్పీని, తర్వాత రమణమూర్తి డిఎస్పీ గారు ఈరోజు ఒక ట్రాప్ జరిగింది. పి భీమవరం అన్న సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఒక విఆర్ఓ, ఈ బుచ్చేపేట మండల్కి చెందిన విఆర్ఓ అండి. ఆయన పి భీమవరంకి సంబంధించిన సచివాలయంలో ఉన్న ఒక ల్యాండ్ ఓనర్ దగ్గర నుంచి ఆ ల్యాండ్ని మ్యూటేషన్ చేసి దానిలో ల్యాండ్ పార్సల్ మ్యాప్ ఎల్పిఎంకి గాను అతని ఒక 2.5 ఏకర్స్కి గాను ₹1,50,000 డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెప్పి డిమాండ్ చేశారు. సో ఈరోజు అది మాకు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వారు వచ్చి పట్టుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విఆర్ఓ పేరు పోతల శంకర్రావు. ప్రెసెంట్ అయితే ఆయన విఆర్ఓ గానే 2008లో రిక్రూట్ అయ్యారు. అది కొంచెం కాన్ఫిడెన్షియల్ అండి, ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్ బయటకు పెడితే వాళ్ళకి ప్రాబ్లం అవ్వచ్చు కదా ఫ్యూచర్. ఏమండి? ₹50,000. కోర్టులో ఒకసారి తర్వాత విశాఖపట్నంలో ఒకసారి, విశాఖపట్నం అర్బన్ 2 సార్లు కూడా అలిగేషన్స్ ఉన్నాయి. అవి కూడా వెరిఫై చేస్తాం. రైతు మిమ్మల్ని నేరుగా అప్రోచ్ చేయరండి. కంప్లైంట్ దారులు క్యాష్ పేపర్ అండి. కంప్లైంట్ దారులు ఈ క్యాష్ ఇప్పుడు వచ్చిన వారు రైతు అతను సంబంధించిన ల్యాండ్ కదండి. అవును, ఆ రైతు సంబంధించిన అవును. కంప్లైంట్ ఊరి పేరు చెప్పగలరు? అది అంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఓన్ ల్యాండ్ అంటే ఓన్ ల్యాండ్. నెక్స్ట్ కొనుక్కున్నదండి, వచ్చేసింది ఆయనకి అన్ని వచ్చేసింది. మళ్ళీ రీసర్వ్ అని పెట్టారు కదా, అందులో మళ్ళీ పాతోడి పేరు మీదకి ఎక్కించాడు మహానుభావుడు. ఇదేంటో బాబు, నేను కొనుక్కున్నాను, నాకు వచ్చితే పాస్బుక్ కూడా వచ్చింది కదా, మళ్ళీ నాకు నాకు ఎవడైతే అమ్మాడో ఆడిదే చూపిస్తుంది ఎల్పిఎంలోనే అని అంటే, ఆహా అలాగా, మరి అది అలాగే జరిగిందో మరి చూద్దాం, మళ్ళీ ₹1,50,000 అంటాడు. అర్థమైందా? ఇది అన్యాయం కదా. ఇదండి. సో ఇందు మూలంగా మీ అందరికీ మీ ద్వారా తెలియజేయాల్సింది